శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటం ద్వారా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మంచి ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ఇంతకుముందు కొంచెం పనులు ఆలస్యంగా జరుగుతూ ఉన్నప్పటికీ ఆగస్టు నెలలో మీ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసుకునే యోగం కనిపిస్తోంది. అలాగే మిత్రుల సహాయ సహకారాలు బాగా లాభాన్ని కలిగింపజేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మీ స్నేహితులు మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తారు. దానివల్ల దిగ్విజయంగా మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం ద్వారా మంచి వార్తలు వింటూ ఉంటారు. సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వివాహం కాని వృశ్చిక రాశి వాళ్ళకి వివాహ నిశ్చయమయ్యే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ పరంగా ప్రశాంతత లభిస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ వృశ్చిక రాశి పురుషులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి స్త్రీలకు కూడా ఇతర స్త్రీల పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే నూతన పరిచయాలు ఏర్పడి కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా ఏ పని ప్రారంభించినా సరే వృశ్చిక రాశి వాళ్ళకి ఆ పనుల్లో లాభమే తప్ప నష్టం లేకుండా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 10, 17, 19, 24, 29. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రానటువంటి తేదీలు 3, 5, 12, 14, 22, 26, 31. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే వృశ్చిక రాశికి ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం పోవటానికి ఈ నెలలో వచ్చే శనివారాలు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. అలాగే గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉండండి. అర్ధాష్టమ శని దోషం పోగొట్టుకోవటానికి ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే అర్ధాష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా స్నానం చేశాక శని మంత్రంతో పాటు ఓం బ్రూం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకుంటే ఆగస్టు నెల మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.